హైదరాబాద్ జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ మల్లాపూర్లోని నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. జీఎం కుమార్తో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ సోదాల్లో భారీగా నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ లోని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు భారీ దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలోని రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు అయితే చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ లో ఉన్న కుమార్ నివాసంలో ఏసీపీ డిఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాయి. అయితే అదే సమయంలోని నగరంలోని ఇతర ప్రాంతాలతో సహా మొత్తం 8 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అయితే కుమార్ బంధువుల ఇళ్లలోనూ కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంట్లో కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లయితే తెలుస్తుంది. స్వాధీనం చేసిన నగదును లెక్కించేందుకు ప్రత్యేక కౌంటింగ్ మిషన్లు కూడా ఉపయోగిస్తున్నారు. అంటే ఏ విధంగా ఆయన అవినీతి ఉందనేది అయితే మనం చెప్పొచ్చు. ఏకంగా నోట్ల కట్టలు లెక్కించేందుకు ఏకంగా మిషన్స్ తీసుకొచ్చి మరి వాటిని అయితే లెక్క పెడుతున్నారు. అదేవిధంగా ఆస్తులకు సంబంధించి పత్రాలు, బ్యాంకు లాకర్లు, పెట్టుబడులు, బినామీ ఆస్తుల వివరాలపై అధికారులు ఆరాధిస్తున్నారు. అయితే సోదాల్లో కీలక పత్రాలు లభించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ దాడులతో జలమండలి వర్గాల్లో కలకలం రేగాయి. అయితే స్వాధీనం చేసిన మొత్తం నగదు, ఆస్తుల విలువ, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు ఇంకా అధికారికంగా అయితే వెల్లడించలేదు. మరికొద్దిసేపటి వరకు కూడా ఈ సోదాలు నిర్వహించిన తర్వాత అధికారికంగా దీన్ని వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.